Secretary role, why are you ignoring your role? And why are you ignoring the role? తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీని నువ్వు ఈ కుర్చీలో కూర్చొని ఇంత కీలక బాధ్యతలు నువ్వు నాకు సంబంధం లేదంటే ఎందుకు కూర్చుంటుంది అక్కడ? యూ ఆల్సో రిజైన్. If I have to say as a public representative, if you have nothing to do, then what is the point of sitting here? Let us dissolve and form a new committee which has responsibilities. And somebody has to be responsible for every selection, every child's career. నేను వచ్చినా నా ప్లేస్ ఇంకోటి వచ్చిన క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పే కెపాసిటీలో ఉండాలి మీరు. టుమారో if somebody comes to me, if I do mistake as an elected, if I have to have an answer, I will have to escape. చెప్పాలి కదా. ఇప్పుడు నేను వచ్చిన మిమ్మల్ని మీకు అన్ని తీసుకొచ్చి పెట్టినా, మీరు ఎందుకు సెలెక్ట్ చేసి మీరు ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అడిగినా నాకు తెలియదు. సెలక్షన్ కమిటీ అది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్లో సెక్రటరీ దేవరాజ్ గారిని వాళ్ళ మెంబర్స్ని కలవడం జరిగింది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్లేయర్ సెలెక్షన్స్లలో అవకతవకలు జరిగినాయి అనే ఒక అంశం నా దృష్టికి వచ్చినప్పుడు, ఏ ప్రాతినిధికంగా వాళ్ళు ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తారు, ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్ల లిస్టు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే లాస్ట్ 2023-24, 24-25కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్సెస్ అంటే వాళ్ళు ఆడిన లీగ్స్, ఆ పర్ఫార్మెన్స్లలో వాళ్ళు కొట్టిన స్కోర్స్ కానీ వికెట్స్ కానీ ఆల్రౌండర్స్ గురించి కానీ తీసుకొని దీంట్లో కరెక్ట్గా ఆడే ప్లేయర్కి అవకాశం ఇస్తుర్రా, లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ ఉండి బాధ్యతారహితంగా వాళ్ళను కొంతమందిని ముందుకు తీసుకొస్తురా అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడ కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు 2.5 గంటలు మేము అన్ని చర్చ చేసినాం. సెలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ ఏంటంటే, జస్టిస్ కమిటీ నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు నుంచి లాస్ట్ టైం అపాయింట్ కాబడి అప్పుడు వచ్చి సెలెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. కానీ నేను ఇప్పుడు నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడిన ఫోన్లో. నాగేశ్వరరావు గారు ఒకటే చెప్పిండు, వాళ్ళు నేను యాక్చువల్గా సంవత్సరం క్రితమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన వ్యవహారాలను చూడట్లేదు, దాన్ని మొత్తం కూడా ఆ కమిటీ చేతిలో పెట్టి నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా, నాకు అటువంటి బాధ్యతలు ఏం లేవు, నన్ను కావాలని వాళ్ళు బ్లేమ్ చేసే అవకతవకలని చెప్పడం జరిగింది. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజ్ గారికి ఒకటే చెప్పిన, మీదే బాధ్యత అంటే ఆయన ఈ సంవత్సరం నుంచి ఇంకా కమిటీయే ఉంది, ఆ కమిటీయే చూసుకుంటుంది అన్న ఆలోచనలు ఉన్నారు. ఈ రోజు నేను వచ్చి జస్టిస్ నాగేశ్వరరావు గారితో మాట్లాడడానికి ఆయన క్లారిటీ వచ్చింది. ఏంటంటే జస్టిస్ అనే కమిటీ అప్పుడు టెంపరీగా అప్పుడున్న పరిస్థితులను బట్టి చేసిన కంటిన్యూ బాడీ కాదని. దీంట్లో కొంతమంది ప్లేయర్లు ఒక మేడం కూడా వచ్చింది, వాళ్ళ అబ్బాయి లాస్ట్ టైం ఐపీఎల్ ఆడింది, లాస్ట్ ఇయర్ ఆ అబ్బాయిని ఎన్నో కారణాల వల్ల సెలెక్ట్ కాలేదని చెప్పి అట్లా 2-3 పేరెంట్స్ కూడా కలవడం జరిగింది. అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను,